విక్టిమ్, అక్యూజ్డ్ ఉంటారండి. విక్టిమ్ అంటే అన్యాయం జరగబడిన వాళ్ళు, అక్యూజ్డ్ అంటే అన్యాయం చేసిన వాళ్ళు. సో అన్యాయం చేసిన వాడికి కన్విక్టెడ్ ఆర్ అక్విటెడ్ అంటే ఇన్నోసెంట్ అంటే ప్రూవెన్ గిల్టీ అది నమ్ముతారు స్ట్రాంగ్ గా. ఎందుకంటే ఏ సర్కమ్స్టాన్సెస్ వల్ల అయింది, ఎందుకు అయింది, కారణాలు ఏంటి, దేని వల్ల ఇలా చేయాల్సి వచ్చింది అని. సో ఇన్ డీటెయిల్డ్ గా ట్రయల్స్ అనేవి జరుగుతాయి. ఎందుకంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు మర్డర్ అనుకోండి, మర్డరా కల్పబుల్ హోమిసైడా అనేది చాలా మంది డిఫరెన్స్ తెలియదు. ఇది కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. మర్డర్ అనేది చంపాలనే ఇంటెన్షన్ ఉంటుంది. వాడు చావాలని అటాక్ చేసి ఎటువంటి ప్రొవొకేషన్ ఏమీ లేకుండా వాళ్ళని ఇంటెన్షన్ అండ్ నాలెడ్జ్ తో చంపేస్తారు. కత్తితో పొడిచో ఏదో చంపేస్తారు. కల్పబుల్ హోమిసైడ్ లో చంపాలని ఇంటెన్షన్ ఉండదు, కానీ అది చేస్తే ఆ మనిషి చచ్చిపోతాడు అనే నాలెడ్జ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ప్రొవొకేషన్, ఆవేశంలో ఇప్పుడు వచ్చి పొడిస్తే చస్తాడని తెలుసు, కానీ అది తన ఇంటెన్షన్ గా. మర్డర్ కి సివియర్ పనిష్మెంట్ ఉంటుంది, కల్పబుల్ హోమిసైడ్ కి లెస్ పనిష్మెంట్ ఉంటుంది.